లోకము భయంకరమైనది. నా తండ్రి, నీ ప్రజలు వెయిటింగ్ చేస్తున్నారు. ఆశీర్వాదము వారికి అవసరం. నాయనా, నీవు ఆశీర్వదించుము. నా తండ్రి, ఎంతమంది ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారు. నువ్వు త్వరలో రానై ఉన్నావు కదా. అవును తండ్రి, నువ్వు రానై ఉన్నావు. కాబట్టి మీ తొందరగా నీ రాకడకు అయ్యా, ప్రతి ఒక్కరిని ఆశీర్వాదం పంపండి నాయనా. నా ప్రభు, నాతో మాట్లాడము నాయన. నువ్వు మాట్లాడకపోతే నాకు శక్తి లేదు. నీవే మాట్లాడితే తప్ప నాకు మాటలు రావు రాజా. నేను అవును, నీవే మాట్లాడాలి, నీవే మాట్లాడాలి. నాకు మాటలు రావు. ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియదు. నీవే మాట్లాడాలి. యేసయ్యా, నీకు నమస్కారములు. మా ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ఆమేన్ ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ ఎట్లా ఉన్నారు? దేవుని కృపలో ఆమేన్. మీకందరికి ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. కాబట్టి వాక్యమును చదవండి. ఇంతకుముందు హల్లెలూయా. నీతి సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు నీతి స్వరూపుడగు తండ్రి. ప్రభు అయిన యేసు కుమారుడు నీతిమంతుని ద్వారా విశ్వాస మూలంగా మనం జీవించుచూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మ యందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. రక్షణ సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగచేయట ద్వారా మనలను రక్షించెను. ఆమేన్. కృపా సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు కృపగల దేవుడు. కుమారుడు ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు కృపకు మూలమగు ఆత్మ. సమాధాన సువార్త. దేవుని రాజ్య సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు రాజ్యం చేయుచున్నాడు. కాలము సంపూర్ణమవుతున్నది. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొందిన అందరికీ సువార్త మనం ప్రకటించాలి. కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు మనందరి మధ్య నివాసం చేయుచూ ఉన్నారు. కృపా సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు కృపగల దేవుడు. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసం చేయుచూ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు కృపకు మూలమగు ఆత్మ. సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు సమాధానకర్తయగు దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు. దేవునితో సమాధాన కారకుడై ఉండుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ సమాధాన కారకుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మయందు దేవుని ఆత్మ కలిగిన మనసు మనకు జీవమును దయచేస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. సమాధాన సువార్త. నీతి సువార్త. ఆమేన్. ఈ
ఇప్పుడు అంటే అన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే మీరు ఆటోమేటిక్గా కొంత కాకపోతే కొంత అయినా మీరు ఈజీగా పట్టుకుంటారు. గుర్తు పెట్టుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు పాత నిబంధనలో జకరియా 9:10 వచనము. జకరియా గ్రంథము 10. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన సువార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, ఫరాతు నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు ఏలును. ఆమేన్. ఆమేన్. నీ రాజు సమాధాన 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 వార్త అన్యజనులకు తెలియజేయుటకు. తెలియజేయము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎఫ్రాయిములో రథములు ఉండకుండా చేస్తాను, చేస్తాను, యెరూషలేములో గుర్రాలు లేకుండా చేస్తానంటున్నారు. యెరూషలేము గుర్రములు లేకుండా చేసేదాను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. కాబట్టి నీ రాజు ఎవరు? సమాధాన వార్త. ఇప్పుడు సముద్రము నుంచి సముద్రము వరకు, నది మొదలుకొని భూదిగంతముల వరకు ఏలును. యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. ఎవరో మీరు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు. సాల్మన్ రాజు. ఆమేన్. అన్ని యేసు ప్రభు అంటానికి కుదరదు. ఎందుకు క్రీస్తునందు ప్రియమైన వారులారా, యేసు ప్రభు అయితే సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నదిని మొదలుకొని భూదిగంతముల వరకు అన్నారు. కాబట్టి యూఫ్రటీస్ అంతవరకు ఉండదు. సరే, ఏది మంచిది, దేవుడు అని చెప్పి ఉంటే మంచిదే, కాదని చెప్పేది ఏమీ అవసరము లేదు. ఆమేన్. ఇప్పుడు జకరియా 8:16. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. మీరు చేయవలసిన కార్యములేమనగా, మీరందరూ ఒకరితోనొకరు యథార్థము పలకవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. ఆమేన్. సమాధానపుకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. ఆమేన్. హల్లెలూయా. 8:19 వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సమాధానమును. ఆమేన్. మన సబ్జెక్ట్ ఏది? సమాధానము. సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకున్నది. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. 8, 12 చదువుకోండి. 12. సమాధానకరమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు. ఆమేన్. ఆమేన్. సమాధాన సూచకమైన ద్రాక్ష. ఎవరు? ఆ? దేవుడు. ఆమేన్. ఆమేన్. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లను ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును. వీళ్ళకి ద్రాక్ష చెట్లు ఫలమిచ్చేది ఎవరు? ప్రభు. దేవుడు. ఆమేన్. ఆమేన్. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్టు ఫలమిచ్చును. ఫలం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. భూమి పండును. భూమి పంట ఎవరిస్తారు? దేవుడు. అందించేవాడు దేవుడే. ఆమేన్. ఆ తర్వాత ఆకాశము నుండి మంచు కురియును. ఎవరి వల్ల? దేవుడు. ఆకాశమును ఆకాశం నుండి మంచు కురియును. కాబట్టి దేవుడు వాళ్ళకి ఆయుధంగా సహాయము చేస్తున్నాడు. ఆమేన్. ఈ జనులలో శేషించిన వారిని వీటినన్నిటినీ నేను స్వాస్యముగా ఇత్తును. ఆమేన్. ఎవరు? ప్రభు. కాబట్టి నేను ఇస్తాను, స్వాస్యముగా ఇస్తాను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి అన్ని కూడా ఎవరిస్తాడు? ప్రభు ఇస్తాడు, తండ్రి దేవుడు. ఆమేన్. 6 జకర్యా 6:13. అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆమేన్. ఆమేన్. అతడే అంటే దేవుడే, ప్రభువే. ఒక అతను సొలొమోను రాజు లాంటివాడు. యెహోవా ఆలయము కడతాడు. ఎవరు కట్టది? సొలొమోను కట్టాడు. సొలొమోను రాజు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అని ఇట్లా ఒకడు కలడు, అతడు తన స్థలం ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ కూడా యేసు ప్రభు అని చాలా పొరపాటున మాట్లాడే అవకాశం ఉంది, అవసరము లేదు. కాబట్టి దేవుడు అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. ఆమేన్. సింహాసనాసీనుడై అతడు ఒకడు చేయగా ఆ ఇద్దరికి. ఆమేన్. ఆ ఇద్దరి సమాధానకరమైన సమాధానకరమైనటువంటి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నిబంధన గ్రంథములో ఇప్పుడు మనం దాకా చదువుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. 1 పేతురు 3:15. 1 పేతురు 3:15. 3:15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై, నిర్మలమైన మనస్సు కలిగిన వారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి నిరీక్షణను గూర్చి
మిమ్మును హేతు అడుగు ప్రతివానికి స్వాత్వికముతో భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తు ప్రభును ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమే క్రీస్తునందున్న మీ ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఆమేన్. ఆమేన్. హేతు అడుగు ప్రతివానికి స్వాత్వికముతో భయముతో సమాధానం చెప్పాలి. సమాధానమున. ఆమేన్. ఆమేన్. సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు ఏం చేయాలి? క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నిర్మలమైన మనస్సు, మనస్సాక్షి మీలో ఉన్న నిరీక్షణకు గుర్చి మిమ్మును హితవు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుచు ఏం చెప్పాలి? సమాధానాలు చెప్పాలి. చెప్పుటకు ఇప్పుడు సిద్ధపడి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 1 పేతురు 3:11 అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దాన్ని అనుసరింపవలెను. ఆమేన్. అతను ఏం చేయాలి? కీడు నుంచి తొలగి మేలు చేయాలి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి. తర్వాత సమాధానమును వెతికి దాన్ని వెంబడించాలి. సమాధానమునకు వెదకి దాన్ని వెంటాడవలెను, అనుసరించవలెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సమాధానము, మనము సమాధానము వెదకి దాన్ని వెంటాడవలెను, దాన్ని అనుసరించాలి. ఏం చేయాలి? దాన్ని అనుసరించాలి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యాకోబు 3:18 చూద్దాం. నీతి ఫలము సమాధానం చేయు వారికి సమాధానమందు విత్తబడును. ఆమేన్. నీతి ఫలము డాష్ సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడు. నేను ఎందుకు సమాధానము అని చెప్తున్నానంటే తర్వాత మీరు చదువుకుంటారు మొత్తం, కానీ మీకు సమాధానము అనేటువంటిది మీ మనసులో పడాలి. అది నా ఉద్దేశం. ఫలము సమాధానము చేయు వారికి సమాధానము విత్తబడును. ఆమేన్. నువ్వు గనక నీతి ఫలం పొందుకోవాలంటే సమాధానము చేయువానికి సమాధానముందు విత్తబడును. ఆమేన్. యాకోబు 3:17 చదువుకోండి. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానము. ఆమేన్.
తర్వాత మృదువైనది, మృదువైనది, గాలో- సులభముగా లోబడినది. చదువు కంప్లీట్. మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. ఆమేన్. 3:18 కూడా చదవండి. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ఆమేన్. ఆమేన్. నీతి ఫలము సమాధానము చేయువానికి సమాధానము ఏంది అందు విత్తబడు. విత్తబడును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీరు సమాధానము పొందుకుంటారా? పొందుకుంటాము. ఆమేన్. నీతి ఫలము సమాధానము. నువ్వు సమాధానము అనేటువంటిది నువ్వు గనక చేసినట్టయితే నీకు సమాధానం అనేటువంటిది నీ పొందుకునే అవకాశము ఉన్నది. ఆమేన్. కాబట్టి ఒక కీడు గనక కీడు దాన్ని నువ్వు ఏం చేయాలి? వదులుకోవాలి. మేలు చేయాలి. కీడు నుంచి తొలగిపోయి మేలు చేయాలి. సమాధానాన్ని వెతికి వెంటాడాలి. నువ్వు వెతికి అనుసరించాలి. ఆమేన్. సమాధానము సంపాదించుకోవాలి. లోక సంబంధమైన కీడు వదిలిపెట్టి చేయండి. అవి నీకు పనికి రాదు. ఆమేన్. హల్లెలూయా. చివరికి మనం ఎట్లా ఉండాలి? ప్రభు అయిన యేసు క్రీస్తు మీ హృదయములో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠ చేసుకోవాలి. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తుని మనకి హృదయములో ప్రభువుని ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రతిష్ఠించుకోవాలి. ఆమేన్. కాబట్టి ప్రార్థన చేసుకుందాము. ఆమేన్. ఎవరైనా ప్రేరేపణ కలిగినటువంటి వారు చిన్న ప్రార్థన చేయాలి. తర్వాత సిస్టర్ ప్రార్థన చేస్తారు. మా తండ్రి యేసు రాజా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన తండ్రి. గడిచిన కాలం అంతా ఈ ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన తండ్రి. అయా ఇంతవరకు ఆయన తండ్రి మమ్మల్ని మీ కృపావారంలో మమ్మల్ని భద్రపరుస్తున్న దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. స్తోత్రం నాయన నా తండ్రి. అయా సమాధానాన్ని దయచేసి నీకే వందనాలు ప్రభా నాయన తండ్రి. ఈ సమాధాన వాక్యాన్ని మాకు నేర్పించమని అడుగుతున్నాం నాయన తండ్రి. మాలో ఇంకా సమాధానం లేకపోతే ఇంకా నేర్పించమని అడుగుతున్నాం నాయన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన తండ్రి. ఈ వాక్యాన్ని నీ భాగ్యాన్ని మాకు దయచేస్తాం దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన తండ్రి. మళ్ళీ నాయన తండ్రి మరొక బ్రదర్ వాక్యం చెప్పుచుండగా తండ్రి మీరు మాట్లాడి మాకు సహాయం దయచేయండి ప్రభా. సమాధానం ఆ వాక్యాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మహోన్నతుడవి, మహాగణుడవు, నీతిమంతుడవు, పరిశుద్ధుడవు, సమాధానకర్తవైన దేవా, నీ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. మరి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరు మమ్మల్ని అన్ని జనులకు మీ సువార్తను ప్రకటించి దిగంతముల వరకు మీరు ఏలుతున్న దేవుడు అన్ని స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మా గుమ్మాలలో మేము నడవాలని, అలాంటి తీర్పులు మా జీవితంలో ఉండాలని మీరు ప్రకటించినందుకు స్తోత్రాలు. సత్యమును, సమాధానమును ప్రియముగా ఎంచుకోవాలని,
సమాధానకరమైన ఫలం ఇచ్చే దేవుడిని ప్రభా మేము అనుసరిస్తూ అయ్యా ప్రభువుని తండ్రి హృదయంలో ప్రతిష్ఠించుకోవాలని, క్రీస్తు యేసు ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలని, అలాగే హేతు అడుగు ప్రతి వానికి కూడా నిర్మలమైన మనస్సాక్షి కలవారమే స్వాత్వికముతోనూ భయముతోనూ సమాధానముతో అయ్యా వారికి ఎల్లప్పుడూ కూడా సమాధానం చెప్పడానికి సిద్ధపడే వారిగా మేము ఉండాలని మీరు ప్రభా మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. కీడు నుంచి తొలగి మేలు చేయాలని, సమాధానం వెతికి అనుసరించాలని మీరు ప్రభా సెలవిచ్చి ఉన్నారు నాయన. ప్రతిరోజు మా జీవితాల్లో తండ్రి మేము ప్రతి నిమిషం ప్రతి ఒక్కరితోనూ సమాధానాన్ని ప్రభా ఎత్తుక్కుని సమాధానం అనుసరించి నడిచే వారంగా మమ్మల్ని ఉంచండి. నీతి ఫలం అనగా సమాధానం చేయ వారికి సమాధానం విత్తబడుతుంది అన్నావు కాబట్టి నాయన మేము ఎంతగా సమాధానాన్ని వెతికినప్పుడు అంతగా మా జీవితాల్లో సమాధానం విత్తబడే విధంగా మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పైనుంచి వచ్చే జ్ఞానాన్ని మేము కలిగి ఉండి పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడి కనికరములతో నిండిన మంచి ఫలాలతో మేము జీవించినట్లుగా మీ ఆత్మ కార్యము మా జీవితంలో ప్రతి క్షణము జరుగులాగున ఆ సమాధాన సువార్తను ప్రభా మా జీవితాల ద్వారా ఇతరులకు ప్రకటించే వారంగా విన్న ప్రతి ఒక్కరిని మీరు అలా బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవాది దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి దాస్తుడు నిలబెట్టుకుని మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి వందనాలు అయ్యా. ఈ మాటలు ఏవి కూడా మేము మర్చిపోకుండా మా దైనందిక జీవితంలో ప్రతిరోజు సమాధానాన్ని వెతికి వెంటాడే వరంగా కీడును అయ్యా తండ్రి నేను మేలుగా కీడుకోట ప్రభు మేలుగా నడిపించే వరంగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను. మరొక దాసుడు నీ వాక్యాన్ని ప్రకటించిన ఇంటుండగా నీ ఆత్మతో అభిషేకించండి. మీరే ప్రభు నీ కుమారుణ్ణి దాచి మీరు మాట్లాడండి. వినుచున్న ప్రతి హృదయాన్ని తెరవండి ప్రభు. నీ ఆగనమందు నిందారహితముగా నిలబడడానికి అవసరమైన పరిశుద్ధ జ్ఞానం పైనుంచి వచ్చే జ్ఞానాన్ని మేమంతా పొందుకుని బలపరచబడలాగా సహాయం చేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.